సంస్కృత నాటకకర్తలు శూద్రకుడు. అందరికీ వందనాలు. నేను నాటక రంగానికి సేవ చేయాలని మాతృభాషలో 108 పుస్తకములు రచించి ప్రచురించాను. అందులో ఒకటి ఈ పుస్తకం, సంస్కృత నాటకకర్తలు. ఇందులో సంస్కృత రూపకాలు, దశవిధ రూపకాలు, రసములు, నాయకులు మొదలైన అంశాలతో పాటు 10 మంది కవుల జీవిత రేఖా చిత్రణలను రచించాను. వారిలో ఒకరు శూద్రకుడు. ఈ వ్యాసం మీకోసం. శూద్రకుడు రచించిన మృచ్ఛకటికము 10 రకముల రూపకములలో ప్రకరణము నాకు చెందినది. అనేక భారతీయ భాషల్లోకి, పాశ్చాత్య భాషలలోకి అనువదించబడింది. ఇది భారతీయ సాహిత్యములోనే కాక విశ్వ సాహిత్యములో కూడా గొప్పది. అనేక ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. భారతీయ, పాశ్చాత్య రంగస్థలాల మీద ప్రదర్శించబడి ప్రేక్షకుల ప్రశంసలు పొందినది. నాటకంలోని ప్రస్తావనను బట్టి శూద్రకుడు పరాక్రమవంతుడు, యుద్ధప్రియుడు, వేదశాస్త్రములను అభ్యసించినవాడు, ఋగ్వేద సామవేదములను, గణిత శాస్త్రమును, గజశాస్త్రమును అధ్యయనము చేసినవాడు, వాణిజ్య కళలను తెలిసినవాడు, కామశాస్త్రమున నిష్ణాతుడు, హస్తి శిక్ష తెలిసిన ప్రభువు, అశ్వమేధమును అనుష్ఠించడివాడు, యుద్ధప్రియుడు, సోమరితనం లేనివాడు, పరవారణ బాహు యుద్ధలబ్ధుడు, తపోధనుడు, సుందరుడు. అటువంటి శూద్రక మహారాజు 100 సంవత్సరముల మీద 10 రోజులు జీవించి అశ్వమేధయాగం చేసి రాజ్యాన్ని కుమారునికి అప్పజెప్పి అగ్ని ప్రవేశము చేశాడని ఈ నాటక ప్రస్తావనలో చేర్చబడినది. జీవించి ఉండగా ఈ వాక్యం రాయలేడు కనుక తర్వాత ఎవరో రాశారని కొందరి వాదన. కల్హణుని రాజతరంగిణిలో శూద్రకుడు విక్రమాదిత్యునితో సరితూగగల రాజు అని చెప్పబడి ఉంది. క్రీస్తు పూర్వం 200 నాటి వాడైన శాతవాహన రాజు సిముకుని ఆస్థాన కవులు రామిల సోమిలురు శూద్రక కథ కావ్యాన్ని రాశారంటారు. ఇది ఇప్పుడు దొరకటం లేదు. కానీ శూద్రకుడు అనే రాజు పేరు ప్రసిద్ధంగా కనిపిస్తుంది. అంతేకాక గ్రీకు చరిత్రకారుడు శూద్రక జాతిని కూడా పేర్కొన్నారు. ఈ నాటకకర్త శూద్రక జాతికి చెందినవాడు కావటం చేత శూద్రకుడు అని ప్రసిద్ధి పొంది ఉండవచ్చునేమో కూడా. శూద్రకుడు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినవాడని కొందరు, క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందినవాడని కొందరు అంచనాలు వేశారు. శూద్రకుడు చారిత్రక పురుషుడు కాదని, కల్పిత పురుషుడని దావక వాసుడను వాడు మృచ్ఛకటికం రాసినని కొందరి అభిప్రాయం. ఏడి కుసాల్కర్ జర్నల్ ఆఫ్ ఆంధ్ర హిస్టారికల్ రీసెర్చ్ సొసైటీ 13వ సంపుటంలో చర్చించి నిర్ణయించిన ప్రకారము శూద్రకుడు ఆంధ్రరాజు అని క్రీస్తు పూర్వం
2 శతాబ్దాలకు చెందినవాడని కొందరి అభిప్రాయము. భాసుడు రచించిన చారుదత్తము దీనికి సంక్షిప్త రూపకమని, మనకు లభించిన ప్రథమ సంస్కృత రూపకము ఇదే అని కొందరి విమర్శకుల అభిప్రాయము. కానీ మృచ్ఛకటికము క్రీస్తు శకం 6-7 శతాబ్దముల నాటిదని కర్మార్కర్ ప్రవృత్తులు నిరూపించి ఉన్నారు. భాసుడు రచించిన చారుదత్తము కంటే మృచ్ఛకటికము చాలా విశిష్టమైనది. దీనికి సంస్కృత రూపకములో ప్రత్యేక స్థానం ఉంది. మృత్ శకటికము మట్టి బండి నాటకములో నాయకుని కష్టములకు కారణమై ప్రాధాన్యమును కలిగి ఉండుట చేత దీనికి మృచ్ఛకటికము అని పేరు పెట్టడమైనది. మృచ్ఛకటికము అనగా మట్టి బండి, మృత్ ప్లస్ శకటికము. మృత్తికతో చేయబడిన చిన్న శకటము చారుదత్తుని కుమారుడైన రోహసేనునికి దాసి అయిన మదనిక ఆడుకొనుటకు ఒక మట్టి బండి చేసి ఇచ్చును. తనకు ఆ మట్టి బండి వద్దని పక్కింటి బాలుడు ఆడుకొను బంగారు బండి కావలనని వాడు ఏడ్చెను. అతడనున్న వసంతసేన చారుదత్తిని దారిద్ర్యమునకు వగసి తన ఆభరణములు అన్నింటినీ తీసి మట్టి బండిపై వేసి దానితో బంగారు బండి చేయించుకుమ్మని లాలించును. తర్వాత ఇది తెలిసిన చారుదత్తుడు ఆ నగలను అంగీకరింపక వసంతసేనకు ఆ సొమ్ములను తిరిగి ఇచ్చి రమ్మని విదూషణకి చెప్పాను. చారుదత్తుని కలిసికొనుటకు పుష్పక రండక జీర్ణోద్యానమునకు పయనమై వెళ్ళు వసంతసేన బండి తారుమారు అగుటచ్చే శకారుని బండిలో ఉద్యానమునకు చేరి ప్రతినాయకుడైన శకారునికి చిక్కుటయు అతడు వసంతసేనను గొంతు పిసికి చంపి నాయకుడైన చారుదత్తుడే వసంతసేనను చంపినట్లు అభియోగము మోపి చారుదత్తుని న్యాయస్థానమునకు ఈడ్చును. వసంతసేన ఆభరణము ఇవ్వడానికి వెళ్ళు విదూషకునికి ఇది తెలిసి న్యాయస్థానమును చేరి కోపముతో శకారుని దుర్భాషలాడి కొట్టబోవును. అప్పుడు నగల మూట జారిపడును. దానితో నగలకు ఆశపడి వసంతసేనను చారుదత్తుడు చంపినాడను అభియోగము బలపడి చారుదత్తునికి మరణశిక్ష పడును. ఈ విధంగా ఇన్ని అనర్థాలకు మూలము మట్టి బండియే కనుక గర్భితార్థము ప్రకాశింపజేయు ఉద్దేశముతో ఈ రూపకమునకు మృచ్ఛకటికము అని పేరు పెట్టబడినది. చివరకు దుష్టుడైన పాలకరాజుపై ప్రజలు తిరగబడుటచే విప్లవము చెలరేగుట, ఆర్యకుడు సర్విలకుడు పాలకరాజును హతమార్చుట, కృతజ్ఞతకు సూచనగా రాజ్యమును అధిష్ఠించిన ఆర్యకుడు చారుదత్తుని వీణా తీరమందలి కుశావతి నగరమునకు ప్రభువుగా నియమించుట వంటి రాజకీయ సన్నివేశములతో నాటకము ముగిసింది. నాటక కథా సంవిధానానికి చారుదత్త లేక దరిద్ర చారుదత్త పేరు సరిపోతుంది. నాయికి వసంతసేన వేశ్య అయినా సుగుణవతి, ధనవంతురాలనే గర్వము లేదు, సరళ హృదయరాలు, కరుణామయి, సౌందర్యవతి. ఆమెను
కోరేవారు ఎందరో ఉన్నా దరిద్రుడైన చారుదత్తుని ప్రేమకు పాత్రురాలు కావాలని ప్రయత్నిస్తుంది. నాటక సాహిత్యంలోనే గొప్ప పాత్ర ఇది. ఇది భరతుని నాట్యశాస్త్రం ప్రకారం రచించబడలేదు కదా. పాత్రల విషయంలో తక్కిన సంస్కృత రూపకాలకు చాలా తేడాగా ఉంది. దీనిలోని వాస్తవికతా చిత్రణ ఇతర నాటకాలలో లేదు. ఈ నాటకం రసపోషణతో కూడినది కాక సంఘటన ప్రధానంగా వ్రాయబడింది. చక్కని సన్నివేశములతో ప్రదర్శనయోగ్యంగా ఉంది. వసంతసేన, శకార, చారుదత్తుల పాత్రల చిత్రణ అద్భుతం. ఉన్నత అంశాలు, న్యాయమూర్తులు, జోదరులు, రాజభటులు, దాసీలు, దొంగలు, రాజకీయ విప్లవకారులు, వేశ్యలు, సన్యాసులు మొదలగు రకరకాల పాత్రలు ఉన్నాయి. దొంగతనాల దగ్గర నుంచి రాజకీయ విప్లవం వరకు విభిన్న సంఘటనలు ఉన్నాయి. ఆనాటి రాజకీయ సాంఘిక జీవనానికి దర్పణం ఈ నాటకం. మృత్యుకటకం సమకాలీన సాంఘిక, ఆర్థిక, ధార్మిక పరిస్థితులను వాస్తవికంగా చిత్రించినది. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.